రైట్. అంటే డ్రెస్ మీద కామెంట్స్ వచ్చినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? स्टार्टिंग में थोड़ा हर्ट, लेकिन फिर आई वाज लाइक कि नेगेटिव ही कमेंट्स है, बट द कमेंट सेक्शन इज फिलिंग अप ना, सो आई टुक इट इन अ पॉजिटिव वे. ఓకే రైట్. ఈ నమ్మ అన్న నమ్మ అంటే ఏంది? మన అన్నట్ట నమ్మ అంటే ఏమన్నట్టు చెప్పండి, మీరే చెప్పండి. कन्नड़ वर्ड है आई गेस मोस्टली. ఆ వర్డ్ కి మీనింగ్ ఏంది? డ్రెస్ పై నుంచి కాస్త నమ్మ అనే వర్డ్ కి ఆల్టర్నేట్ వర్డ్ తెలుగులో ఏమొస్తుంది? అమ్మ. నమ్మకి నమ్మ అని వచ్చే వర్డ్ ప్లేస్ లో తెలుగు ట్రాక్ లో ఏమొస్తుంది? నమ్మ అమ్మ పాడి అంటాం కదా. తెలుగులో నమ్మ ప్లేస్ లో ఏమొస్తుంది? ఓకే, ఆ ప్లేస్ లో మీరు మళ్ళా మా పాడి పాడండి, సేమ్ అదే. మామ పాడి లాలి పాట తేనెలూరి నమ్మమ్మ పాడి లాలి పాట తేనెలూరి పారే ఇరులంట. నిజంగా అంటే మీరు అది చెప్పినాక నిజంగా అంటే నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ను ఒక మంచి ఉద్దేశంతో మనము బయటకు వెళ్తాం. ఒక సాంగ్ కావచ్చు, లేకపోతే ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఒక ప్రోడక్ట్ కావచ్చు. బట్ ఏంటంటే పబ్లిక్ మెయిన్గా చూసేది ఏంటంటే దాంట్లో ఉన్న నెగిటివ్ చూస్తారు. అంటే ఒక పేపర్ మొత్తంలో ఒక చుక్కని చూస్తాం. సో నేను మీ టీం ఇంకోటి ఉంది కాబట్టి అటువంటి ఇబ్బంది అనుకుంటున్నాను నేను. అవి కాకుండా నిజంగా అసలు పర్పస్ ఏంటి అనేది చూడాలి. చూపించే వేలును కాదు ఆకాశాన్ని చూడాలి అని అంటున్నాను నేనైతే. మీరేమంటారు దీనికి? చూపించే వేలును కాదు ఆకాశాన్ని చూడాలి అంటే ఆకాశాన్ని చూపిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటి అంటే వేలును కూడా చూడాలి, ఎందుకంటే వేలే ఆకాశాన్ని చూపెడుతుంది కాబట్టి చూపెట్టే వేలు కూడా సూటిగా ఉండాలి. అది ప్రేక్షకుల మైండ్లో ఉన్న ఏది తప్పు కాదు. వాళ్ళు అట్లా దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు చేసిన దాన్ని మనం ఇవ్వాలి, ఇస్తేనే దాన్ని బతికిస్తారు. ఇక్కడ సాహిత్యంలో అద్భుతమైన విలువలు ఉన్నాయి. మేకింగ్ చాలా అత్యాధునికంగా ఉన్నది. తర్వాత మ్యూజిక్ చాలా ట్రెండింగ్ ఉన్నది. సేమ్ టైం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది చీరలో ఉంటే బాగుండు అనేది వాళ్ళ అభిప్రాయం. అది వాళ్ళ అభిప్రాయం. కానీ మన అభిప్రాయంలో ఏముంది అంటే ట్రెండ్. మన వేలు ఇంకో ఆకాశాన్ని చూపిస్తుంది, ఫ్యూచర్ ఆకాశాన్ని. అటువైపు పోయినాం. దాన్ని వాళ్ళు విమర్శించడానికి నేను తప్పు పట్టలేదు క్రాంతి. తప్పు కూడా నేను తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే అమ్మ అంటే సొసైటీలో చాలామంది అభిప్రాయంలో అది కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం వెల్కమ్ చేయాలి. వాళ్ళు ఏం చేసినా వాళ్ళే జడ్జెస్ కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నేను, వాళ్ళు తిట్టినా వాళ్ళు పొగిడినా వాళ్ళు అర్థం చేసుకునే చేస్తారని భావిస్తాను నేను. రైట్. ఇదే పాటను ఇంకొక అంటే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మీరు అంటారు కదా వేలును ఆకాశాన్ని రెండు చూడాలని. ఇప్పుడు వేలును చూసి వాళ్ళ ఆలోచన తగ్గట్టుకు ఇంకో పాట రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయా? ఇప్పటికిప్పుడు కాదు, సరే ఎప్పుడైనా ఫ్యూచర్లో. ఇప్పటికిప్పుడు కాదు. అట్లా అనుకుంటే నేను పాడిన వెర్షన్ ఇమీడియట్గా వదిలేయచ్చు. కానీ ఈమె వాయిస్ అంత బాగా కనెక్ట్ అయ్యి అందరు అంత ప్రేమిస్తున్నప్పుడు దాన్ని ఎందుకు చెడగొట్టాలి మళ్ళీ? అదొక ఎవర్ గ్రీన్ హిట్, అంతే. అదొక మాస్టర్ పీస్. ఇంకా దాన్ని చెడగొట్టొద్దు అనేది నా అభిప్రాయం. ఫ్యూచర్ లో ఈ పాట అంటే తన వాయిస్ సింక్ అయిందని రాశారా? రాసిన పాటకు తన వాయిస్ రాసిన పాటకి ఆమె పాడింది. 20 years బ్యాక్ రాసిన ఈ పాట. 20 ఏళ్ల క్రితం. అబ్బా. అప్పుడు రాసుకున్న పాట ఆలోచన ఎట్లా వచ్చింది? మా అమ్మ కోసం రాసిన. ఇంటి నుంచి బయటకు 2 నెలలు ఖమ్మం జిల్లా అట్లా పోయినాం మేము అంత ఫ్రెండ్స్ అంతా. ఒక ప్రాజెక్ట్ పని తిరుగుతా అక్కడ ఎక్కువ కాలం ఉండాల్సి వచ్చింది. అప్పుడు పెద్ద సిగ్నల్స్ ఉండకపోయేది కదా, ఎక్కడో ఒక చోట వచ్చేది ఊర్లలో. అది ఇంకా ఫారెస్ట్ ఏరియా, ఖమ్మంలో గుండాల మండలంలో అది ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ ఏరియాలో ఒకే చోట సిగ్నల్ వస్తుంది. అది అక్కడ ఒక చిన్నపిల్లలది మిడ్ డే మీల్స్ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ మీద నిలబడి మాట్లాడాలి సిగ్నల్ చూసుకొని. అట్లా మా అమ్మతో మాట్లాడదామని పోయినా, ఫ్రెండ్స్తో మాట్లాడి మా అమ్మతో మాట్లాడేసరికి సిగ్నల్ పోయింది. ఎంత చేస్తే మళ్ళీ మా అమ్మ ఫోన్ కనెక్ట్ కాలే. ఆ రోజు ఇంట్లో వీల్ ఫోన్ ఉండేది. రిటర్న్ కిందికి వచ్చి ఆ వాగొడ్డుకి అట్లనే ఆ బిల్డింగ్ దగ్గరనే కూర్చున్నాం. నేను మా తమ్ముడు రప్సత్తి అని ఇద్దరం అట్లా కూర్చున్నాం. మా అమ్మ ఫోన్ పూర్తిగా మాట్లాడకపోవడం, 2 నెలల నుంచి బయటనే ఉండడం, అట్లా కొంచెం హోమ్ సిక్ అనిపించి మా అమ్మ గుర్తొచ్చి అట్లా ఉట్టిగానే ఆ మూన్ లైట్ ముందు కిన్నెరసాని నది చుట్టూ చెట్లు, అదో అందమైన ప్రదేశం, మంచి పౌర్ణమి రోజు కూర్చున్నాం అలా. అట్లా ఆ సిక్నెస్ వల్ల రాసిన, మా అమ్మ మీద సిక్నెస్తో రాసిన. అమ్మ పాడే జోల పాట అమృతానికన్నా తీయనంట అని 2 లైన్లే వచ్చినాయి ట్యూన్. ఆ 2 లైన్లు పట్టుకొని ఆ నది దగ్గర అంతర్మదనం పడితే ఉదయం 4 గంటలకు కదిలింది. మళ్ళీ కదిలితే ఆ 4 గంటలకు వచ్చిన ఫ్లో కంప్లీట్ అయిపోయింది పాట. అప్పుడట్లా రాసి పెట్టుకున్న పాట
ఇప్పుడు ఈమెకి ఇట్లా రాసి పెట్టినట్టుంది. మొత్తానికి ఒక బిగ్ సక్సెస్ తోటి అయితే హ్యూజ్ సక్సెస్ బ్రదర్. ఇది ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పాటను ఇంతగానో ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు మీరేం చెప్తారన్న మా KRT వేదికలో? కృతజ్ఞతలు చెప్తాను. ఓకే, తల్లులందరికీ, చెల్లెలందరికీ, తమ్ములందరికీ, అన్నలందరికీ ఈ పాటని ఇంత బాగా అర్థం చేసుకొని దీన్ని ఇంత విజయవంతం చేసిన ఆడబిడ్డలందరికీ కృతజ్ఞతలు. మేడం జాహ్నవి గారు మీరేం చెప్తారు? చాలా చాలా థ్యాంక్ యూ. Like thank you, like no words honestly to express the success of the song, so thank you. ఓకే అన్న, మీరు అందరికీ ఇంకా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే పాటని ఎంత ఆదరిస్తారో నా విజువల్ని కూడా అంతే ప్రేమిస్తారు. దానికి ఇక నేనేం చెప్పలేను. ఇక యాక్చువల్లీ ఏంటంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది రీల్స్ పెట్టుకొని వింటూ అది నేను చేసిన తెలియదు. తర్వాత ఫుల్ వీడియో చూసి నా పేరు చూడండి అన్నప్పుడు ఆ పేరు చూసి మళ్ళీ నాకు కామెంట్స్ పెట్టడం హ్యాపీ. అన్న మొత్తానికి మీ టీం ఇట్లనే కలకలడారాలే, ఇంకా మమ్మల్ని ఉత్తేజపరిచే పాటలు రాయాలని చెప్పేసి, పాటలు పాడాలని చెప్పేసి, మీరు పాటల్లో మంచిగా చూపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.